హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన ప్రారంభించిన తల్లికి వందనం పథకంకి సంబంధించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా వారి అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం పథకంకి సంబంధించి ఇంకా ఎవరికైతే అమౌంట్ రాలేదో వారు కావచ్చు, అలాగే 20 రకాల కారణాల చేత కొంతమంది లబ్ధిదారులు అర్హులైనప్పటికీ అనర్హుల జాబితాలో పేరు ఉండి పథకంకి సంబంధించి అమౌంట్ అనేది ఇంకా రాలేదండి. వీరందరూ కూడా సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకంలో అనర్హుల జాబితాకి గల 20 రకాల కారణాలు ఏవి, వాటికి గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఏ సర్టిఫికెట్లు కావాలి అనేది ఇప్పుడు చూద్దామండి. సో ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి. ఎవరికైతే ఈ పథకం యొక్క అమౌంట్ రాలేదో వారందరికీ కూడా ఈ వీడియో చేరాలి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ పథకంకి అనర్హత గల కారణాలలో మొదటి పాయింట్ ఏజ్. అంటే విద్యార్థి యొక్క వయసు అనేది ఆధార్ కార్డులో ఒకలాగా ఉంటుంది, రేషన్ కార్డ్ లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఒకలాగా ఏజ్ అయితే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి యొక్క వయసు ఆధార్ కార్డులో 13 సంవత్సరాలు ఉంది అనుకోండి, రేషన్ కార్డులో కావచ్చు లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కావచ్చు ఆ విద్యార్థి యొక్క వయసు 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాలు అలా ఏజ్ అయితే ఉంటుంది. అలా ఎవరికైతే ఆధార్ కార్డు మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఒకే విధంగా ఏజ్ లేకుండా డిఫరెంట్ గా ఉంటుందో వారందరూ కూడా సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్. అంటే ఆ విద్యార్థి తల్లికి వందనం పథకంకి ఎలిజిబుల్, కానీ ఆ విద్యార్థి యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో కావచ్చు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కావచ్చు, 2 లిస్టుల్లో కూడా ఉండదు. అలా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సచివాలయంకి వెళ్ళి ఈ ఆప్షన్లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ ఆప్షన్లో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆ విద్యార్థి యొక్క ఐడి నెంబర్. అంటే ఆ విద్యార్థి ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ వద్దకు వెళ్ళి అడిగారు అంటే విద్యార్థి యొక్క ఐడి నెంబర్ అనేది ఇస్తారు. ఆ విద్యార్థి యొక్క ఐడి నెంబరు, అలాగే విద్యార్థి మరియు మదర్ ఆర్ గార్డియన్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు, అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ కింద మీరు సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్. అంటే విద్యార్థి కావచ్చు, తల్లి కావచ్చు, ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు రైస్ కార్డ్ లో ఉండరు. అలా ఎవరైతే ఉంటారో వారందరూ ఈ ఆప్షన్ కింద గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రస్తుతం సచివాలయాలలో రైస్ కార్డ్ యాడింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఎవరైనా మీ పిల్లల్ని రైస్ కార్డులో యాడ్ చేసుకోకుండా ఉంటే వారందరూ కూడా మీ సచివాలయంకి వెళ్ళి మీ పిల్లల్ని మీ రైస్ కార్డులో యాడ్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ వన్, చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్. అంటే మదర్ అలాగే చైల్డ్ వీరిద్దరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ లో ఉండరు. అలా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సచివాలయంకి వెళ్ళి ఈ ఆప్షన్ ద్వారా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్, చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్. అంటే మదరు చిల్డ్రన్ ఇద్దరు ఒకే రైస్ కార్డ్ లో ఎవరైతే ఉండరో వారందరూ ఈ ఆప్షన్ కింద గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ హ్యావింగ్ సేమ్ యుఐడి. అంటే చిల్డ్రన్ కి, మదర్ కి లేదా గార్డియన్ కి ఒకే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ అయి ఉంటుందండి. అలా ఎవరికైతే చిల్డ్రన్ మదర్ కానీ చిల్డ్రన్ గార్డియన్ కానీ ఒకే ఆధార్ నెంబర్ ఎంటర్ అయి ఉంటుందో వారందరూ కూడా ఈ ఆప్షన్ కింద సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కింద మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి స్టూడెంట్ యొక్క ఐడి నెంబరు, అలాగే స్టూడెంట్ మదర్ ఆర్ గార్డియన్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు, రేషన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని మీరు సచివాలయంకి వెళ్ళి ఈ ఆప్షన్ లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, చిల్డ్రన్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్. అంటే చిల్డ్రన్ కానీ, మదర్ కానీ, గార్డియన్ కానీ వీరి ముగ్గురులో ఎవరైనా ఒకరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండరు. అలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఆప్షన్ కింద గ్రీవెన్స్ అనేది సచివాలయంలో రైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిసిటీ. ఎవరైతే 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడుతున్నారు అని ఈ పథకంకి ఇనెలిజిబుల్ అయ్యారో వారందరూ కూడా మీరు అన్ని యూనిట్ల విద్యుత్ వాడకపోతే సచివాలయంలో ఈ ఆప్షన్ కింద గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్, ఎలిజిబుల్ బట్ నాట్ కమ్ ఫర్ ఈకేవైసీ. అంటే మీరు ఈ పథకంకి ఎలిజిబుల్ అయినప్పటికీ ఈకేవైసీ పెండింగ్ లో ఉండడం వలన మీకు ఈ పథకంకి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. అలా ఎవరికైతే ఈకేవైసీ పెండింగ్ లో ఉండడం వల్ల తల్లికి వందనం పథకం అమౌంట్ రాలేదో వారందరూ కూడా సచివాలయంకి వెళ్ళి ఈ ఆప్షన్ లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్, 4 వీలర్. మీ కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4 వీలర్ అంటే కారు కన్నా ఉంటే అలాంటి వారందరూ కూడా 4 వీలర్ కారణం చేత ఈ పథకానికి ఇనెలిజిబుల్ అనర్హులు అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద 4 వీలర్ కన్నా లేకపోయినప్పటికీ ఈ కారణం చేత మీరు అనర్హుల జాబితాలో కన్నా ఉంటే అలాంటి వారందరూ కూడా ఈ ఆప్షన్ లో సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. లేదు, గతంలో మీ కుటుంబ సభ్యుల పేరు మీద 4 వీలర్ ఉండి ప్రస్తుతం మీ కుటుంబ సభ్యుల పేరు మీద 4 వీలర్ కన్నా లేకపోతే అలాంటి వారందరూ కూడా ఈ ఆప్షన్ లో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు అండి. 4 వీలర్ అంటే కారు మాత్రమేనండి. ట్రాక్టరు, వ్యవసాయ పనిముట్లు ఏవి కూడా ఈ ఆప్షన్ కిందికి రావు.
నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. మీ కుటుంబంలో ఎవరి పేరు మీద అయినా ఇన్కమ్ ట్యాక్స్ కనుక కడుతూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కారణం చేత మీరు అనర్హులవుతారు. ఒకవేళ మీ కుటుంబ సభ్యుల పేరు మీద గతంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండి ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఆపేసిన వారందరూ కూడా ఈ ఆప్షన్ కింద సచివాలయంలో ఈ పథకానికి గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వాలిడ్ చైల్డ్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ ఆధార్. చైల్డ్ కావచ్చు, మదర్ కావచ్చు, గార్డియన్ కావచ్చు, ఆధార్ నెంబర్ ఎవరికైతే తప్పుగా నమోదయ్యి ఉంటుందో వారందరూ కూడా ఈ ఆప్షన్ కింద సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ల్యాండ్. మీ కుటుంబ సభ్యుల పేరు మీద 10 ఎకరాలు కావచ్చు, 20 ఎకరాలు కావచ్చు ఎక్కువ పొలం ఉంది అని మీరు అర్హులైనప్పటికీ ఈ కారణం చేత అనర్హుల జాబితాలో మీ పేరు కన ఉంటే అలాంటప్పుడు వెబ్లాండ్లో మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ ఆప్షన్లో సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ మదర్ ఆర్ గార్డియన్ ఈజ్ నాట్ అవైలబుల్ వర్కింగ్ అవుట్ సైడ్. అంటే విద్యార్థి యొక్క తల్లి కావచ్చు లేదా గార్డియన్ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు వృత్తిరీత్యా వెళ్ళి అందుబాటులో లేకుండా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకంకి సంబంధించి అమౌంట్ అయితే పడలేదండి. అలాంటి వారందరూ కూడా ఈ ఆప్షన్లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మదర్ ఆర్ గార్డియన్ ఆర్ చైల్డ్ ఆర్ ఫాదర్ డెత్. అంటే విద్యార్థి యొక్క తల్లి కావచ్చు, ఫాదర్ కావచ్చు, గార్డియన్ కావచ్చు ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి సంబంధించి కూడా అమౌంట్ అయితే పడలేదు. అలాంటి వారందరూ కూడా ఈ ఆప్షన్ కింద గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్. అంటే ఆ కుటుంబం పేరుతో అసలు రైస్ కార్డ్ అనేది ఎవరికైతే లేకుండా ఉంటుందో అలాంటి వారందరూ కూడా ఈ ఆప్షన్ కింద గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పేమెంట్. ఈ పేమెంట్ దగ్గర పెండింగ్ అనేది చాలా మందికి వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కాకపోవడం వల్ల కావచ్చు, కొంతమందికి ఎన్పిసిఐ లింక్ అయినప్పటికీ ఇన్యాక్టివ్లో ఉండడం వలన పేమెంట్ దగ్గర ఇష్యూ అయ్యి ఈ పథకం యొక్క అమౌంట్ అనేది వారి బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కాలేదు. అలా ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ కాలేదో వారు కావచ్చు, ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉందో వారందరూ ఎన్పిసిఐ లింక్ని యాక్టివ్ చేసుకొని మీరు ఈ ఆప్షన్లో సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టూడెంట్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ రాంగ్లీ మ్యాప్డ్ ఇన్ హౌస్ హోల్డ్. అంటే స్టూడెంట్ కావచ్చు, మదర్ కావచ్చు, గార్డియన్ కావచ్చు వేరే ఏదైనా హౌస్ హోల్డ్లో తప్పుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యి ఉంటే అలాంటి వారందరూ కూడా ఈ ఆప్షన్లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ అనేబుల్ టు డూ ఆధార్ అథెంటికేషన్ ఆఫ్ మదర్ ఆర్ గార్డియన్. అంటే విద్యార్థి యొక్క తల్లి కావచ్చు లేదా గార్డియన్ కావచ్చు వారి యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోకపోవడం ఆర్ అనేబుల్లో ఉండడం వలన ఈ కారణం చేత వీరికి ఈ పథకం యొక్క అమౌంట్ అయితే పడలేదండి. అలాంటి వారందరూ కూడా ఈ ఆప్షన్ కింద గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అర్బన్ ప్రాపర్టీ. అంటే మీ కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీదనైనా మున్సిపాలిటీలలో 1000 గజాల కంటే ఎక్కువ స్థలం కన ఉంటే అలాంటి వారందరికీ ఈ కారణం చేత అనర్హుల జాబితాలో ఉండి ఈ పథకం అమౌంట్ అయితే రాదండి. ఒకవేళ మీ కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీద అర్బన్ ప్రాపర్టీ కన లేకపోతే అలాంటి వారందరూ ఈ ఆప్షన్ కింద సచివాలయంలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఇదండి తల్లికి వందనం పథకంకి సంబంధించి కొంతమంది లబ్ధిదారులు అర్హులైనప్పటికీ ఈ 20 రకాల కారణాల చేత వారి పేర్లు అనర్హుల జాబితాలో ఉండి వారికి ఈ పథకంకి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో దీన్ని అందరూ కూడా గమనించుకొని ఈ పథకంకి మీరు అర్హులైనప్పటికీ ఈ 20 రకాల కారణాలలో ఏ కారణం చేత మీ పేరు అనర్హుల జాబితాలో ఉందో దానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది సచివాలయంలో రైజ్ చేసుకోవడానికి ప్రస్తుతం ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి జూన్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అవకాశం అయితే ఉంది. 20వ తేదీ గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అండి. ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యుండి ఇనెలిజిబుల్ జాబితాలో ఎవరైతే పేర్లు ఉంటాయో వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇదండి తల్లికి వందనం పథకంకి సంబంధించి లబ్ధిదారులకి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని వీడియోస్ కంటే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.